రండి. సుమిత్ర, సుమిత్ర వస్తున్నానండి. త్వరగా రాబోయ్, మినిస్టర్ గారు వచ్చారు. కూర్చోండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అత్తయ్య, వీళ్ళ కాఫీ ఏర్పాటు చేయండి. అలాగే. మీరు మాతో ఏమనటం మాకు జాక్ పాటుకుంటున్నంత ఆనందంగా ఉంది. మీ రేసుల భాష కాసేపు ఆపుతారా? అలాగే. అమ్మా సుమిత్రాదేవి గారు, ఆస్తి అంతస్తుల్లోనే కాక మంచికి మర్యాద కూడా ఉన్నతమైన కుటుంబం మీది. అలాంటి మీ ఇంటి కోడలవటం మా అమ్మాయి అదృష్టం. భలేవారు అన్నయ్య గారు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. చాలా సంతోషం వదిన గారు. చూడమ్మా, అనుకున్న మాట ప్రకారం మీకు ఇస్తారన్న క్యాష్ ముహూర్తానికి ముందు రోజే సతీ సమేతంగా మీకు అందజేస్తున్నాం. తీసుకోండి. ఇవన్నీ ఎందుకండి? ట్యాక్స్ తీసుకోమ్మా. అయ్యో, మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. అత్తయ్య, కాఫీ ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా. నమస్తే అమ్మా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే అబ్బాయి గారి పెళ్లి కుదరగానే 2 కోట్లు కట్నం వస్తుంది, మాది బాకీలు తీరుస్తామని మీరే కదమ్మా చెప్పారు. అవును చెప్పాను. అంత మాత్రాన పీకల మీద వచ్చి కూర్చోవాలా? అవతల మినిస్టర్ గారు అందరూ వచ్చి కూర్చున్నారు. అందుకే కదమ్మా మేము ఇక్కడ నుంచున్నాం. తొందరగా మా బాకీ ఇవ్వండి అమ్మా, లేకపోతే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. ఆహా, అలాగా? మీకు డబ్బేగా ముఖ్యం. తీసుకెళ్ళండి నాయన, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మొత్తం పంచుకోండి. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. కళ? నో, ఈ కళ నిజం కావాలి. ముందు ఆ మార్వాడీల పీడ వదిలిపోవాలి. హలో, ఉన్నారండి అయ్యగారు, మీకు పోనండి. హలో, ఎవరు? ఏం గోపాలరావు, ఎక్కడి నుంచి? క్లబ్ నుంచేనా? ఏమిటి ఇవాళ బెంగళూరు రేస్ ఉందా? అదేంటి, క్రికెట్ మ్యాచ్ మనం క్యాన్సిల్ అని చెప్పారుగా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఫ్లైట్ కూడా టైం లేనట్టుందే. చేసే ఏదో పనులకి విమానాలు కూడా. ఏంటి, డీలే అని చెప్పాడా? మరి ఇంకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వస్తాను. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. డబ్బు తగలేయడానికి బెంగళూరు దాకా ఎందుకు? కట్టకట్టి ఏ బంతరకాలలో వేసినా సరిపోతుంది. ఒక్కసారి కూడా జాక్ పాట్ కొట్టలేదనే కానీ దిప్పుడుపులు ఓటమి ఇప్పుడు విజయానికి తొలిమెట్టు. రోజు తొలిమెట్టి దగ్గర ఆగిపోతుంటే ఆఖరి మెట్టి ఎక్కేది ఎప్పుడు? నీతో వాదిస్తూ కూర్చుంటే ఆ ఫ్లైట్ కాస్త ఎగిరిపోతుంది. వెళ్ళొస్తాను. వస్తానే అమ్మా. చూడమ్మాయి, క్లబ్బులకి రేసులకు వెళ్లే మొగుడిని పెళ్ళాం అడగాల్సింది ఎప్పుడు గెలుస్తావని కాదమ్మా, ఎప్పుడు మానేస్తావని. ఆయన కాకపోతే నేను ఎవరో ఒకళ్ళని సంపాదిస్తున్నాం కదా అత్తయ్య. ఆయన ఎన్ని రేసులు ఆడితే వ్యాపారంలో కలిసి రావాలి గాని. తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయమ్మా. నేను వద్దంటే మాత్రం ఆయన రేసులు ప్యాకాట్లు మానేస్తారా అత్తయ్య? నీ మంచితనం వల్లే వాడు బరికాస చెడుతున్నాడు. కామ్రేడ్స్, ఇప్పటికే చాలా సార్లు మన మేనేజ్మెంట్ కి మన కోరికల గురించి వివరించాం, నోటీసులు పంపించాం. అయినా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మంచిగా చెబితే వినరు గనుక మనకు మిగిలింది ఒక్కటే దారి, సమ్మె చేయటం. కార్మిక ఐక్యత, యాజమాన్య దోపిడీ. ఆపండి. మీ కోరికలన్నీ ఎప్పటికప్పుడు యాజమాన్యానికి తెలియపరుస్తూనే ఉన్నాను. మీరు అడిగేది న్యాయమని నచ్చ చెబుతూనే ఉన్నాను. కానీ ఏం చేయమంటారు, వాళ్ళు నోరు విప్పట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు. మీరేం చేయలేరని తెలిసిపోయింది కనుక మేమే తెలుసుకోవడానికి సిద్ధమయ్యాం. అబ్బా, మింగుతున్నావయ్యా. అసలు ఈ ఇండస్ట్రీకి నేను మేనేజర్ గా ఎవరి కోసం పనిచేస్తున్నానంటారు? మీకోసమే. చూడండి, ఇవాళ ప్రమీలాదేవి గారికి మీ గురించి ఇంకొకసారి చెప్పి చూస్తాను. తొందరపడి మింగకండి. అక్కర్లేదు. మేనేజ్మెంట్ మా దగ్గరికి రాకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి మేమే వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాం. పదండి కామ్రేడ్. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, యాజమాన్య దోపిడీ. వీళ్ళందరూ డైరెక్ట్ గా వెళ్ళి అన్ని విషయాలు చెప్పేశారు అనుకో, వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్యలో నువ్వు నాటకాలు ఆడి నొక్కేసిన కమిషను, నువ్వు రాసిన దొంగ లెక్కలో, నువ్వు పెట్టిన బొక్కలో అన్ని బయటపడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ నీ డొక్కించి డోలు కట్టేస్తారు. నువ్వేమంటావు బెదరు? అవును, పాయింటేనా నువ్వు? వీళ్ళంతా ఇంటికి చేరక ముందే బాంబేసేమంటావా? వాళ్ళ మీద వద్దు నాన్న, నా నెత్తి. ఏది నేను ట్రై చేస్తా. చెత్త నా పుత్రులారా, చెత్తవా కూడా ఆపండిరా. వాళ్ళకంటే ముందు మనం అక్కడ చేరపోయామంటే మన కొంప మునుగుతుంది. పద పద పద. నువ్వెక్కడ రా. నిన్ను ఎంటర్ తీసుకెళ్ళడం కంటే ఈ బాంబు నెత్తిరేసుకోవడం బెటర్. నువ్వు పదనున్నా. నువ్వు పదనన్నా ఎలాండి? మీ ఇద్దరికి బాంబులే. చెల్లమా, చెల్లమా. కొంపలు మునిగినట్టు ఏమిటా గావు కేకలు? నా కేకలకి ఏముంది చెల్లమ్మా, అవతల వర్కర్స్ కేకలు విను. స్ట్రైక్ చేస్తారంట. స్ట్రైకా?
ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, వాళ్ళ శ్రమంతా నువ్వు దోచుకు తింటున్నావు. వాళ్ళు అక్కడ కండలు కరిగించి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ బంగ్లాలో హాయిగా కులుకుతున్నావు. ఇక నీ అక్రమాలు అన్యాయాలు సాగవు. ఈ మాటలు నేనలేదమ్మా, అక్కడ వర్కర్స్ అంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని? రూల్స్ ప్రకారమే జీతాలు ఇస్తున్నాను, బోనస్లు ఇస్తున్నాను, ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్స్లు, గ్రాట్యుటీలు తీసుకుంటూనే ఉన్నారుగా. వాళ్ళు అడగకుండానే అన్ని ఇచ్చి వాళ్ళని ఇలా నెత్తిన పెట్టుకోబట్టే ఇవాళ లాభాల్లో వాటాలు అడుగుతున్నారు. డామ్ ఇట్! ప్రాఫిట్స్ లో షేర్ కావాలా? కార్మిక ఐక్యత! కార్మికుల విన్నావమ్మా కేకలు? అవి హక్కుల కోసం ఆకలితో చేసే ఆర్తనాదాలు కాదు, పైత్యం ప్రకోపించి వేసే పొలికేకలు. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! కార్మిక ఐక్యత! లాభాల్లో వాటా! లాభాల్లో వాటా! లాభాల్లో వాటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! లాభాల్లో వాటా! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! నా మాట వినండి కాబేట్, కాబేట్, నా మాట వినండి. ఇది యాజమాన్యం చేస్తున్న మోసం కాబేట్. మీరు లొంగిపోవద్దు కాబేట్, నా మాట వినండి కాబేట్. చూసావా ఫణి, వాళ్ళ ఐక్యత ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఆహాహాహా. నీ తెలివి అమోఘం చల్లమ్మా. సంతోషించాం గాని వెళ్ళి మిగతా పనులు చూసుకో. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డియర్. మమ్మీ, నేను వాళ్ళ కాలేజీకి ఏ కార్లో వెళ్ళను? నీకే కారు కావాలో చెప్పమ్మా, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ నాకు కానీ కానీ తినాలి, మరి బాగా తినాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తిను. రాణి, మమ్మీ, అక్క. డ్రైవర్ పోనీ. ఇంకా సిగ్నల్ పడలేదమ్మా. షట్ అప్. లెఫ్ట్ లో వెళ్ళు. నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చెక్కు, మా అమ్మని అన్నం చెక్కు. అమ్మే తొందర. ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యను కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో. ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపల పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, నూరు వర్షం, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు నా పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటదే, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా,
నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే జేబులో బరువుగా ఉంటదని అది ఇక్కడే ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రాయుడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రాయుడికి అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావట్టయిందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పెళ్ళేది బాంబా? భలే కనిపెట్టేసేవన్నా. ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు రేయ్. పారిపోండిరా, పారిపోండి. పారిపోండిరా రేయ్. బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో పేలుతాయేమో. నీ అబ్బరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? ఈ అబ్బ చెప్తారని ఇప్పుడే చెప్తా. హాయ్ రమ్య. కమ్ ఆన్. స్టూపిడ్స్, బుద్ధి లేదు. రోడ్డు మీ బాబుది అనుకున్నారా? ఇష్టం వచ్చి డ్రైవ్ చేయడానికి. ఆ మాట్లాడగలిసింది మేము. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? కారు పాటలు పీకే. ఇదిగో నేనెవరో తెలుసా? నువ్వెవరైతే మాకేంటే? నాతో పెట్టుకోవద్దు. ఓయ్ మీ చెయ్యకు. అరే ఆగండి గురు, ఆగండి గురు. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని ఛ ఏం బాలేదు. ఏంటి నీతులు చెప్తున్నావు? ఏంటి పెద్ద స్టైల్ గా పోజిచ్చి నిలబడ్డావు? థ్యాంక్స్ చెప్తానా? ఏదో ఉత్సాహపడ్డావు కదా అని వాళ్ళని కొట్టే ఛాన్స్ నీకు ఇచ్చాను. లేకపోతేనా లెఫ్ట్ హ్యాండ్ తో పీకి రైట్ లెగ్ తో కిక్ ఇచ్చేదాన్ని. అయినా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. పోయి కొబ్బరి బొండాలు అమ్ముకో. ఇదేదో పెద్ద కంచులా ఉందే. ఇస్తా, దీనికి ఫుల్ డోస్ ఇస్తా. చలమా చలమా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే కానీ చలమా, ఈ రోజు పేపర్ చూసావా? ఇంకా చూడలేదు. ఏ అంటావేంటమ్మా? ఈ రోజు పేపర్ అంతా నీ గురించి అయితేనో. నా గురించా? అవునమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెపరేట్ గా సప్లిమెంటరీ కూడా వేశారు. సప్లిమెంటరీయా? ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శ్రీమతి ప్రమీలాదేవి జన్మదిన ప్రత్యేక అనుబంధం. ఇది బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చింది. అది కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చింది. ఇంతమందా? అప్పుడేమైందమ్మా, లోపల చూడు. కుమార్తెతో శ్రీమతి ప్రమీలాదేవి.
ఈ అమ్మాయి నా కోడలవ్వాలంటే ముందు ప్రమీలాదేవి దృష్టి నా మీద పడేలాగా చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా నేనే మేనేజ్ చేశా. నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అది కాదు చెల్లమ్మా. దూర బంధువై నిన్నెందుకు చేరదీశానో తెలుసా? ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు కనుక. బిజినెస్ లో పబ్లిసిటీ కావాల్సింది ప్రోడక్ట్కే కానీ పర్సన్స్ కాదు. మైండ్ ఇట్. రాణి రాణి లేమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మన టెంపుల్కి వెళ్దాం. అలాగే మమ్మీ. కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం రక్షాంధారయామి మధ్యమిదం వాచే దశహరేన రక్ష ఇష్టదేవతా ప్రసాద సిద్ధిరస్తు. అర్చన ఎవరి పేరు చేయించాలమ్మా? ప్రమీలాదేవి. గోత్రం? చందనోళ గోత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ కర్మకాండలు చేయడం ఆచారం. పోయారనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం అర్చనలు చేయించడం అనాచారం. మధు మధు, ఇంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్న తనవి ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఈ అమ్మ గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోయావు? 20 ఏళ్ళు నేను నా అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నాను. అటువంటిది ఒక అనామకుడి కోసం ఈ కన్న తల్లినే కాదని ఎలా వెళ్ళగలిగావు? రక్త సంబంధాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన దానివి నన్ను ద్వేషించినా సంతోషించేదాన్ని. ఇంకా అభిమానిస్తూ ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను లావ్ అవద్దని. డైటింగ్ చేయాలమ్మా, డైటింగ్ చేసి నాలా సన్నగా స్లిమ్ గా ఉండాలి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం, రాణి వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓ ఐఎమ్ సారీ. పొద్దున కూడా బాగానే ఉన్నారా? అవును, నేను చూసానే. తాతయ్య, ఇంతలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? తాతయ్య, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా తాతయ్య? ఈ రాణి ఊరుకోవే. రాణి, ఐఎమ్ సో సారీ. యు కెన్ గో. మేడం, పాపం రాణి చాలా ఫీల్ అవుతుంది. మేం కూడా తోడెళ్తే బాగుంటుందేమో. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. గో 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 గైస్, వెళ్ళండి. వెరీ ఫిటీ. పదండి వెళ్దాం. ఎట్లండి? ఇందులో వెళ్దాం. ఎందుకు? హాస్పిటల్కి వెళ్దాం. తాతయ్యని అపోలోలో చేర్చాం. ఎవరు తాతయ్యని? మీ తాతయ్యనా? నాకు అసలు తాతయ్యే లేడు. ఎలా క్లాసులు ఎగ్గొట్టి నూన్ షో సినిమాకి వెళ్దామా అని మేము ఆలోచిస్తుంటే తాతయ్యని ఒకరిని భుజాన వేసుకుని నువ్వు వచ్చావు. చేసిన హెల్ప్ చాలు గాని వెళ్ళి చేగోడీలు అమ్ముకో. పదండే వెళ్దాం. మేడం, మలేషియాలో మన హోటల్ కన్స్ట్రక్షన్ గురించి లాయిడ్ బిల్డర్స్ వారికి ఈ రోజే మన నిర్ణయం తెలియజేయాలి. కొటేషన్ ఒప్పుకున్నామని ఇన్ఫార్మ్ చేయండి. బాంబే జూహు బీచ్ లో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న స్కై స్క్రాపర్ చెందిన సైట్ విషయం రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి మిస్టర్ మూర్తి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ అని ఇక్కడికి వస్తే తప్పదు మేడం. మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. మార్నింగ్ వాక్
షాక్ ఇంత హడావిడా? అమ్మా అమ్మా లేదురా హోటల్కి వెళ్ళింది. నానమ్మా నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి. 5,000? అంత డబ్బు ఎందుకురా? నాకు కావాలి, ఇవ్వు. ఒరే, మీ నాన్నేమో రేసులకి, నువ్వేమో షోకులకి ఇంతంత డబ్బు తగలేస్తే ఈ కొంపకతేం కావాలి? ఇంత మాట అన్నది. నేను డబ్బు తగలేయటం లేదే, తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను. నిజం నానమ్మా, నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి. ఏమిటోరా, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్ కే వస్తున్నాయి. మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలకి కళ్ళు పోయినాయి అని 10,000 తీసుకెళ్ళావు. నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని 5,000 తీసుకెళ్ళావు. ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్లే పోయినాయి అంటున్నావు. పాపం, ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడుతున్నావురా. ఏంటోనే, నాదంతా తాత పోలిక. ఆయన కూడా నాటైపోయినట్టు కదా. ఆయన నీ టైప్ అయితే ఈ పాటికి ఈ ఆస్తి అయిపు లేకుండా పోయేదిరా పిచ్చి కొంక. ఒరే, నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్ కి తగలేస్తున్నావని నాకు తెలుసు. అనవసరంగా ఇట్లాంటి బేవర్స్ పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు? నేను రెడీయేనే, కానీ ఎక్కడా ఒక్క పెట్ట కూడా పడ్డం లేదు. పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా, మనసున్న మైనపు బొమ్మ. వలపుతో కరిగించాలి, వలవేసి గెలుచుకోవాలి. ఛే, నిజంగా? ఆ? అయితే ఇప్పుడే బయలుదేరతాను. ఎక్కడికి రా? 10 కిలోల మైనం 10 మీటర్ల వల తేవటానికి. డబ్బులు అడిగితే ఇవ్వవు గానీ బోడి సలహాలు మాత్రం ఇస్తావు. ఛే. పిచ్చి సచ్చినాడు, ఈడు కుదిరెప్పుడు వస్తుందో. డ్రైవర్, కార్తీ, అమ్మా టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా అది అది స్టెప్ని కూడా తీసుకురాలేదా? ఇడియట్, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కారు పంక్చర్ అయితేను. ఓ ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కారు వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని లేదు, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు, మీకు ట్రబుల్ ఎందుకని. బై ద వే, ఆయన సుమిత్రాదేవి. ఐఎమ్ ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదంతే. రండి, కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్ లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐ సీ. రండి. లక్ష్మి, లక్ష్మి అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగినమ్మా. అలా నిలబడిపోయారేంటి, కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇళ్ళు? ఐ నో యు హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించదే? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ. మరైతే నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళు తీసుకెళ్లి కార్లో పెట్టు. సిస్టర్, డాక్టర్ గారు కావాలి. మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు, నీ పని చెప్తా. అప్ప చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు.
నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు ఏమిటమ్మా దొడుగుమాను వచ్చాడు? అయ్యో మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనక? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా? డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఆ, ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఆ, ఇప్పుడు పిలవండి. ఆ. పేషెంట్ నర్సు పిలు. నర్స్ పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, ఆ. బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఆ. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా? చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్, మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కారులోకి ఎక్కించరా? షూర్ షూర్. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా, చిన్నపిల్లవి, నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా, అమ్మా కాసిన మంచినీళ్ళు తగలబెట్టరా నువ్వైనా. అబ్బో, జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో, ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయనా? మీ మనవాడికి ఏం కాలేదు, మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇట్ట ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు, ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి ఈ సచ్చినాడు సారా తాగాడా? సారా కాదండి, బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదలష్టపతి. ఓరి ఈడిదేమో తియ్యా, నా కోసం డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేసి నిర్వాహకం ఇదా? పట్ట పగలు అమ్మా, మన ఇంట వంట ఉందంట ఇట్టాడు దిక్కుమల్లి పని. మా అమ్మగారు, మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. పదండి. ఒరాయ్ నారుగా, ఎప్పుడు అనగా చెప్పాను నీళ్ళదమ్మని. లేవరా సచ్చినాడా? ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయనా, తాగినప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోల? తాగడం ఏంటి, దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తెలియకుండా ఎందుకు పడిపోయా? పాపం ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడైబడి సరిపోయింది. ఏంటి ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే, నేను నిజంగా తాగలేదు, నీ మీదొట్టు. ఇదంతా తింగరబుచ్చి పని ఉంటుంది. అవును, నీ నడువు నొప్పి ఏమైంది? అమ్మో, ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను రా అయ్యా. ఒరే నువ్వు వెళ్ళి అమృతాంజనం అన్న బట్రా, అందాక నువ్వు సవరది అయ్యా. అమ్మా, ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వడికం ఆరియో
మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నిచ్చివ్వండి. ఎప్పుడు కిటికీలోంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఉంటాయి, నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా. దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి. బాగా అయిన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత పతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాళ్లేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా, 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 గోవిందా. ఇంతే, గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. వెల్కమ్ నమస్తే. How are you? ప్లీజ్. మా అమ్మాయి Congratulations. మా అల్లుడు. నమస్తే. Wish you happy married life. థ్యాంక్ యూ. ఓ సుమతి గారు, బాగున్నారా? అవునవును. హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మిమ్మల్ని మళ్ళీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారు మీకు బాగా పరిచయమా? ఆఫ్ కోర్స్, బాగా. అందుకే ఎన్ని పనులున్నా తప్పకుండా రావాల్సి వచ్చింది. అవునులేండి, కొంచెం శ్రమ అయినా మన స్థాయి వాళ్ళు రావడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయి ప్రమీల, బాగున్నావు అమ్మా? వాట్ ఏ సర్ప్రైజ్. బాబాయ్ గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా. బై ది బై, ఈమె నా స్నేహితురాలు సుమిత్రాదేవి. నమస్కారం. మీరు రామలింగేశ్వర గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అవును, మా మనవరాలు ఎక్కడా? ఎక్కడ బాబాయ్, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతోంది. బిజినెస్ లో నువ్వు, చదువు బిజినెస్ లో అమ్మాయి. అవును, ఇంకెంతకాలం ఒంటరిగా శ్రమ పడతావమ్మా? అర్జెంటుగా అల్లుని తెచ్చుకుంటే నీకు సాయపడతాడు కదా. తొందరగా నా మాట విని రాణికి పెళ్లి చేసేయమ్మా.
చేస్తాను బాబాయ్. సమర్థుడు, నా అభిరుచికి తగిన అల్లుడు దొరకాలి కదా. చూడమ్మా, నువ్వు సరేనంటే మన రాజ్యసభ సభ్యుడైన రాయుడు గారు కొడుకున్నాడు. 1000 ఎకరాల మాగాణి, 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఆస్తి అంతస్తుల మాట అలా ఉంచు బాబాయ్. అంటే అవి ముఖ్యం కాదని నేను అన్ను. కాకపోతే ఫలానా వారి మనవడనో ఇంకెవరి మేనలుడనో కాకుండా స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. ఏమంటావు బాబాయ్? వెంటనే ఈ ఫైల్ సబ్మిట్ చేసి లోన్ శాంక్షన్ చేయమనండి. గుడ్ మార్నింగ్ మేడం. హలో మిస్టర్ ఆనంద్, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్స్ మ్యాటర్? ఢిల్లీ వెళ్ళటానికి 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఢిల్లీనా? ఎస్ మేడం. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏషియన్ కల్చరల్ సెంటర్ కోసం కట్టించబోయే బిల్డింగ్ ఏ ఆకారంలో ఉంటే బాగుంటుందో నమూనాలు పంపమని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ పోటీలో ఎన్నికైన మోడల్ డిజైన్ చేసిన ఇంజనీర్ కు 3 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారట మేడం. ఐ సీ. అయితే మీ డిజైన్ ఈ పోటీలో సెలెక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంది మేడం. బికాస్ యు సీ దిస్ మోడల్ మేడం. మన సంస్కృతిలో సాంప్రదాయంలో కమలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను తయారు చేసిన ఈ డిజైన్ లోని బిల్డింగులు పైనుంచి చూస్తే వికసించిన కమలం ఆకారంలో ఉంటాయి. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ రేర్ థాట్. స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. వెరీ గుడ్. మీలాంటి జీనియస్ మా కంపెనీలో ఉండడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ ఆనంద్. మీ ప్రతిభకు వాళ్ళిచ్చి 3 లక్షలు గోల్డ్ మెడల్ చాలదు. అందుకే నేను మీకు 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. మేడం. ఎస్ మిస్టర్ ఆనంద్, 10 lakhs. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఈ డిజైన్ మీరు నాకు ఇచ్చేయాలి. ఆహా, నేనే మిమ్మల్ని త్యాగం చేయమని చెప్పడం లేదు మిస్టర్ ఆనంద్. వాళ్ళు ఇస్తానన్న బహుమతికి 3 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాను, అంతే. నా ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా మీ ఉద్యోగానికి ఏం భయం లేదు. కానీ కీర్తి కావాలో డబ్బు కావాలో మీరే ఆలోచించుకోండి. అక్కర్లేదు మేడం. ఏమిటి, డబ్బా? కాదు, కీర్తి. దాట్స్ గుడ్. అది తెలివైన వాళ్ళ లక్షణం. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెడలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగ సిగ్గు బావగారు. అమ్మా సౌందర్య,
ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు అది నువ్వు? కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. అని వాడు ఇప్పుడే ఫ్రెండ్స్ తో ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. సాయంత్రం మా ఇంట్లో ఓ పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సర్టన్లీ. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను, మర్చిపోకుండా వస్తారుగా? భలేవరే, మర్చిపోవడమా? తప్పకుండా వస్తాను. ఉంటాను. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మూర్తి గారు, సాయంత్రం మన ఇంటి లాన్ లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయండి. మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అలాగే మేడం. ఏమిటమ్మా నువ్వు? ఎవరివో తెలివితేటల్ని నా గొప్పతనంగా చెప్పుకుని చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ నాకేంటి? చచ్చా, ఇలాంటి వాటి వల్ల మన పరువు పెరుగుతుందనుకుంటున్నామేమో గానీ ఈ నిజం బయటపడితే ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు మొహం మీద ఊస్తారు. అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? మాధవ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పొరపాటున పేర్లు తారుమారయ్యాయని పార్టీలో చెప్పేద్దాం. అసలు మనిషి ఎవరో చెప్పు, అతన్ని అందరికీ పరిచయం చేద్దాం. అదే నీ నిర్ణయమా? స్థిమితంగా ఆలోచిస్తే అదే మంచిదని నీకు అనిపిస్తుంది. అన్ని ఆలోచించుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఎంత చెప్పినా నీ మాటే నెగ్గించుకోవాలనుకుంటే అలాగే కాదు. 10 మందిలో నా పరువు తీసి నీ నిజాయితీ నిరూపించుకో. అప్పుడు కూడా నేను కోరినట్టుగానే నీకు దండలు వేస్తారు, చప్పట్లు కొడతారు. నువ్వు కోరినట్టుగానే నా మొహాన్ని ఊస్తారు. ఏం చేయాలో బాగా ఆలోచించుకుని 2 నిమిషాల్లో రా. హలో బ్రదర్. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, బాగున్నారా? ఆ రేసులో నెపోలియన్ రావాల్సింది. సుమిత్ర, మాధవేడి రెడీ అవుతున్నాడండి, వస్తాడు. హాయ్ మాధవ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్తే. నమస్తే, రండి రండి. ఏమండి, ప్రమీలాదేవి గారు. నమస్తే అండి. నమస్తే. మా వారు మాధవ్, మీట్ మిసెస్ ప్రమీలాదేవి. నమస్తే. ఇంత చిన్న వయసులో మీరు వేసిన డిజైన్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సెలెక్ట్ కావడం గ్రేట్ అచీవ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మమోస్ టాలెంట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి రావడానికి మీకేమైనా అభ్యంతరమా బాబు? అభ్యంతరం అంటే అభ్యంతరం ఏముంది, తప్పకుండా వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మై ఇన్విటేషన్. రండి, ప్లీజ్ హ్యావ్ డిన్నర్. రండి. పెళ్లి చూపులంటే ఆ అబ్బాయికి నీకు కూడా ఎంబరాసింగ్ గా ఉంటుందని లంచ్కి పిలిచాను. అబ్బా, నాకు ఇప్పుడే పెళ్లికేం తొందర మమ్మీ. చూడు రాణి, అవకాశం వచ్చినప్పుడు అందుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. మాధవ్ చాలా ఇంటెలిజెంట్, డీసెంట్ బిహేవియర్. అంతేకాదు ఆస్తిపాస్తుల్లోనూ స్టేటస్లోనూ మనకు తగిన ఫ్యామిలీ. ఊళ్ళో సంబంధం గనక పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. సరే మమ్మీ, నీ ఇష్టం. నువ్వు నా మాట కాదనవని నమ్మకం నాకెప్పుడూ ఉంది. అయినా నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు, నీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడతాను. సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు. వచ్చేసాడా? హలో మాధవ్. నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చో. పర్వాలేదండి. కూర్చో బాబు. ఇప్పుడే వస్తాను. అలాగే. రాణి, రాణి, నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు, నేను జ్యూస్ పంపిస్తాను. అలాగే మమ్మీ. హలో. నువ్వా సింగర్బుచ్చి? కొబ్బరి బోండా నువ్వా? ఏంటి ఇక్కడున్నా? ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. Shut up. యూ షటప్. ఫేస్ చూడు బోండాలాగా. నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్సావులే. నువ్వు నవ్వేవలే. చిబా. నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వే. ఏంటి ఇది నీ ఇల్లా? లేకపోతే మీ తాతగాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా, నీ బాబు గాడిదా, నీ బామ్మ గాడిదా, టోటల్ గా నీ ఫ్యామిలీయే గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళ మంకీలు, మీ వెనకింటి వాళ్ళ మంకీలు, మీ ఎదురింటి వాళ్ళ మంకీలు. అసలు మీ వీధంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలేనట్టుగా. నిన్ను ఏంటి చెయ్యెత్తుతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగర లంగర వంగర మంగర తింగర బుచ్చి. యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే?
నేనే దాన్ని 4 దులిపాను. అతను 4 గంటే నేను 14 వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగరబుచ్చి. తింగరబుచ్చా అంటే? తలతిక్క మేళం పొగరబోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయి రా అయ్యా. ఏంటి ఆ రాక్షసితో పెళ్ళా? ఏ ఆహా, అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా, గుణం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడు. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారంగాను. అమ్మాయి వీడిదంతా వాళ్ళ తాత పోలికి. ఆయన ఇంతే. రే ఒకసారి ఏం జరిగిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆపే. ఆకలి స్నానం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలలే కాని పొగరబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్ గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరక్కపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంతా నానెత్తినేస్తున్నారే. హలో హలో అంకుల్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఓహో అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వాడా? సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పడం దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్, రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే, మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ. ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందేనే చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేమందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో. రాణి, ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకో నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంటపడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారానా, మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కాదు. నువ్వు నిజంగా నా లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 minutes లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. ఇంత మౌనమా
మధుర గానమా మదన బాణమా ఓ నా మైనా ఇంత మౌనమా కోయిలమ్మ గానమా కూనలమ్మ గేయమా లేనిపోని బింకమా ఎందుకమ్మా తీయనైన స్నేహమా తీరిపోని దాహమా అంతగాటు మోహమా చాలేమా తతధిని దరువుల తరంగమడంగరాన జాబిలమ్మ జతలో తిక్కమక్క తపనలు తీరంగ పాడు జావళీల శృతిలో ఎదలు ఏకమై కలల లోకమును ఏలే వేళ కొత్త ఘుమ ఘుమ ఓ నామైనా ఇంత మౌనమా వేడి వేడి చంద్రమా వేడుకైన చైత్రమా వేడుకొంటి జంటగా చేరుకోమా లేత లేత అందమా లేడి కూన చందమా ఒంటి పోరు ఒంటిగా ఉంచకమ్మా జివ్వు 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 మని చిత్రంగా చిరెక్కుతోంది కురులు లేని ప్రాణం రిబ్బు 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 మన్ని ఎంచక ఊరేగుతోంది పగల మారివైనా చిలిపి కలహమున కలుపు సమయమున సాగాలమ్మ కొంటె సరిగమా నా ప్రేమ అంతమైకమా ఓ నామైనా ఇంత మౌనమా మధుర గానమా మదన బాణమా ఓ ఇస్తాను రేటు మాట్లాడేది ఒట్టి మాటలు కాచల్లమ్మా గట్టి సాక్ష్యాలతో వచ్చాను అటు చూడు వీళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు కాదు సుమిత్రాదేవి గారితో డబ్బులు ఇప్పిస్తానని నేను నమ్మించి తీసుకొచ్చిన వాళ్ళు ఆవిడ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు పాపం ఈయన ఆవిడ గారి హోటల్కి ₹1,00,00,000 అప్పిచ్చి పిచ్చెక్కి దస్తావేజులు పుచ్చుకుని ఆవిడ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్న సేట్ చమన్లాల్ గారు. ఇక ఈయన సుమిత్రాదేవి గారి ఇంటి మీద 50 లక్షలు అప్పిచ్చి రేపో మాపో ఆ కొంపని జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్న సేట్ సుందర్లాల్ గారు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూడు చెల్లమ్మ. ఇంతేగా చెల్లమ్మ, ఈ తల్లి కొడుకులు కలిసి ఏం చేశారో తెలుసా? ఎవడో ఇంజనీర్ వేసినటువంటి డిజైన్ ని కొనేసి ఈ మాధవే వేసినట్టుగా సబ్మిట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ కొట్టేసి మన మోసం చేశారు. కావాలంటే ఈ విషయం ఆ ఇంజనీర్ తోనే నీకు రుజువు ఇప్పిస్తా. మై గాడ్ అది ఇంకేం మాట్లాడదు. సాటి స్త్రీ అయ్యండి ఇంత ఘోరంగా నన్ను మోసం చేయాలని చూసిన నువ్వు ఒక బియ్యపురాలుగా కాదు కదా, ఒక మామూలు ఆడదానిలా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. అమ్మా ప్రమీల, ఇంతవరకు వచ్చిన శుభకార్యాన్ని ఇది శుభకార్యం కాదు, నీ కోడలు మనవడు కలిసి చేసిన ఘనకార్యం. నా ఆస్తి కోసం మీరందరూ కలిసి నా కూతురు మీద విసిరిన బల. మీ మాట అబద్ధం, మీ మనసు అబద్ధం, మీ ఆస్తి అబద్ధం, మీ అంతస్తు అబద్ధం, మీ పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాలే. చిచి, మీ బ్రతుకులే అబద్ధాల బ్రతుకులు. వెళ్ళండి, కలిసి వెళ్ళండి.
ఆపేసే వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తేల్చేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా? అనుకుంటే ఇక్కడ నుంచి చుట్టాటే వాళ్ళు రాలిపోతాయి. లోలబా. మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక? నీ ఎదవేషాలు నా దగ్గర సాగం. అలవా మదరే ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టారంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావట కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడ్తలు కాక మరేంటండి, చెవర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది ఎందుకు కదా బెదరు? అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బెదరు. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు మొఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా శిక్ష చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా 7th సెన్స్ చెబుతోందిరా. ఈ కాన్సీ ఇంటి కుట్టు లంకకి చేటని నువ్వేదో దక్షతతో ఈ సంసారాన్ని లాక్కొస్తున్నావు అనుకున్నానే కాని ఇలా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నాం అనుకోలేదు. అసలు మనమేమిటో మన బ్రతుకేమిటో ఈ కొంప ఎంత గుండమైందో ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా నీ మొగుడుకు గాని ఎదిగిన నీ కొడుక్కి గాని నాకు కూడా తెలియలేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. నానమ్మ, నిజాల్ని తెలియనివ్వలేదని అమ్మని నిందించడం కంటే మన కుటుంబ స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి మనం ఏనాడైనా ప్రయత్నించామా? అప్పులు చేసింది అమ్మే కావచ్చు, కానీ అప్పులు పాలవటంలో మనలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. యజమానిగా నాన్న గాని ఎదిగొచ్చిన కొడుగ్గా నేను గాని ఈ ఇంటి బాధ్యత ఎంతవరకు తీసుకున్నాం? జరిగిన తప్పును ఎవరినెత్తిన రుద్దాలని ప్రయత్నించే బదులు చేజారిపోయిన ఇంటి పరువు నిలబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం మంచిది. సార్, మా కంపెనీల అసెట్స్, లైబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మీకు చూపించాను. నిజానికి మా బిజినెస్ లేవి నష్టాల్లో లేవు. కేవలం మిస్మేనేజ్మెంట్ వల్లే రాబడి కన్నా ఖర్చులు, వాటితో పాటు అప్పులు, ఆ అప్పుల మీద మార్వాడి వడ్డీలు పెరిగాయి. మిస్టర్ మాధవ్, అదే అప్పు మీరు బ్యాంక్ నుంచి తీసుకొని ఉంటే వడ్డీ రేటు చాలా తగ్గుండేది కదా. ఎస్ సార్, అదే నా పాయింట్ కూడా. ఎక్కువ వాయిదాలుండే విధంగా బ్యాంక్లో లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని మిగిలిన బాకీలన్నీ తీర్చేస్తే 10 మందికి సమాధానం చెప్పాల్సిన తలనొప్పి ఉండదు. మీ లోన్ తీర్చడం కూడా నాకు తేలికవుతుంది. ఆఫ్ కోర్స్, గుడ్ ఐడియా. నా ఆలోచనలు మీకు నచ్చాయి గనక లోన్ గ్రాంట్ చేస్తే అది తీర్చే విషయంలో కూడా మీ ప్రశంసలు పొందేలా కృషి చేస్తాను. ఓకే, ఐ విల్ డు మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. చెల్లెమ్మా, అర్జెంట్గా ఈ ఫైల్స్ మీ సంతకాలు పెట్టు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పంపించాలి. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అలాగేమ్మా. హాయ్ రాణి, పద. ఈ రోజు నుంచి నేనే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అదేమిటి, మమ్మీ డ్రైవర్ని మాన్పించేసిందా? భలేదానివే, నాకు డ్రైవర్ కి తేడా లేదు. నేను నీకు కాబోయే మొగుణ్ణి. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈ ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేస్తాను. చూసావా చెల్లమ్మా, నీ కాబోయే అల్లుని పట్టుకుని మీ అమ్మాయి ఎంత మాట్లాడుతుందో. కానీ అంతస్తులు మర్చి మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే తినడానికి కాస్త తిండైనా దక్కుతుంది. ఆ ఫైనల్ అయ్యి. మాధవ్, ఏంటమ్మా? బాబు, బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళు కడుపులో దాచుకుంటారు. కానీ నేను చేసిన తప్పుకి నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో. మన ఇంట్లో ఎవరూ కన్నీళ్లు పెట్టకూడదనేమా నా ప్రయత్నం అంతా. నువ్వేం బాధపడకో. ఈ రోజు నుంచి ఇంటి బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. సుమిత్ర, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. బిడ్డలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిన్ను ఈ పరిస్థితుల్లో కూడా పల్లెత్తు మాట నన్ను కొడుకుని కన్నావు. ఇంతకన్నా నీకేం కావాలమ్మా? ఊరుకో,
ఊరుకోమ్మా. అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్. ఆ పిల్ల ఎవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. మాధవ్ నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలాగోలా వచ్చాను. సిగ్గు వదిలేసి నేను ప్రేమించాక తప్పుతుందా? అది కాదు రాణి, అసలు ఏం ఇదిగో కథలు చెప్పమాక. నాకు గనక ఒళ్ళు మండిందంటే ఎక్కడ పడుస్తానో నాకే తెలీదు. అసలు నువ్వు నాకు ముద్దు పెట్టి ఎన్నాళ్ళైంది, కన్ను కొట్టి ఎన్నాళ్ళైంది, చక్కెరలు పెట్టి ఎన్నాళ్ళైంది. ఈ బాకీలన్నీ తీర్చేదాకా నిన్ను పట్టుపడదామని గోడ దూకొచ్చాను. ఇవాళ నీ పని నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయమైంది మేడం. ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు. ఐ సీ. వెరీ గుడ్. నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను. ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. భలేవరే బాబాయ్, రండి రండి. ఓ రావు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? ఏమాయ్, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట? మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారు మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే, అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి నా చెవిన వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా? అవును రావు గారు. నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు. వివరాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా మాట చెప్తాను, తను చూడాలిగా. దాందే ఉంది. రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేనెక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను, చేయించేది నేను. అంటే నేను సుఖపట్టడం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. డోంట్ టాక్ రబీష్. నో ఆర్గ్యుమెంట్స్. గెట్ రెడీ. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగో మాటల్లోనే వచ్చాడు. అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయి, పేరు రాణి. స్వీట్. హలో. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ, షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 minutes లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ, ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ ఫెల్లర్.
ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. ఓ బాగుంది. మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమీలాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? ఓ ఎస్. నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు. రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. ఐ సీ. కౌసల్య, భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. అందుకే నిన్ను తింగర్ బుచ్చి అనేది. ఏమిటిది? ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు అలా కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి. అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. హ్మ్? అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. ఒట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. Shut up! అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచకా చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుణ్ణి. మైండెడ్. రాణి, బాయ్. సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్ గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డంత ఆస్తాను. ఆఖరికి నీ బోడీ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ అడకప్ప నువ్వు ఇక్కడ కూర్చొని పీతల మందు అవుతున్నావా? ఒరే పిచ్చి నాన్న, ఈ పని భూషణరావు బుస్సుమని బొస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. నేను ఇంకేం చెప్పనురా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. థ్యాంక్స్. పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? అవుతుంది అని సినిమాలు చూడడం వల్ల అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి వాటేసుకుంటారు. ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటను చూడటం, టెంప్ట్ అయిపోవటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట, మంట జంట పట్టు, అంతే. ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో దిక్కుమాందాల్లాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదు అనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను.
నాకా? ఎస్ మీకే. వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారటగా. అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట మన అదే అలా అని గిట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పి రమ్మంది. ఓ అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి. మాట తేడా వచ్చిందంటే సహించదు. అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు ఆ విషయంలో తప్పంతా నాదే బాబు. ఏదో పెద్ద హోదాగల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి. ఇంకెక్కడ వారపాట్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట. నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు. మీ తండ్రి లాంటి అదేంటి బాబు తండ్రి లాంటి వాడు అంటావేంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థ్యాంక్స్ బాబు. మరి నేను వెళ్ళరానా? అలాగే బాబాయ్. ఇదిగో నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్ వేసుకో. అలాగే బాబా, మరి నేను వెళ్ళరానా? ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా. నాన్న నాన్న నువ్వేంట్రా వెనక? నాన్న ఏంట్రా మీరు పిచ్చినా పుత్ర, నువ్వేం చెప్పు నాన్న. ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకోరా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్దబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఎర్రంకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చిన రాణి పోతుంది కదా. ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళం అవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లోపల మండి. దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఏమిటి? వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారో పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా మింగుతున్నారు కదండి. చల్లమ్మా, జరగాల్సిందేదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు మీరు చెప్పండి, ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడండి. మాధవ్ చెప్పేటమ్మా. వాడా? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపలే. అన్నయ్య నువ్వు ఊరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే, వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనంటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోనివి కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం, ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడతానుగా. సరే వస్తానమ్మా. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు? ఆ మాధవ్ గడి గురించేనా? 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను. నువ్వేం వరి కాబాక. ఏం బే కళ్ళు కనబట్లా? కళ్ళేంట్రా, నీ ఒళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తోంది.
ఇంత మెత్తగా ఊరుకుంటుంటే నా మీదకు రౌడీల్ని పంపిస్తావా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే పరిస్థితి. బీ కేర్ఫుల్. ఏంటా లుక్? ఈసారి కొత్త ఎత్తు వేద్దామని ఆలోచిస్తున్నావా? నీకా ఛాన్స్ ఇవ్వను. నీ కళ్ళ ముందే నీ ఇంట్లో నుంచే నీ కూతుర్ని తీసుకెళ్ళి పెళ్లి కాకుండానే కాపురం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాణి, 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 రా వెళ్దాం. ఎక్కడికి? అవును, నేను రాను. ఎందుకని? మనసు మార్చుకున్నాను. మార్చుకోవడానికి నీ మనసు ఏమన్నా బట్టల కొట్ట? ఈ చీర బాలేదని ఆ చీర, ఆ చీర బాలేదని ఇంకో చీర మార్చుకున్నట్టు? నీతో మాట్లాడనవసరం. తల్లిదండ్రులకు దూరమైన ఆడపిల్ల బ్రతికేమిటో రాత్రి స్టార్ టీవీలో ఓ సీరియల్ చూసాక అర్థమైంది. నైట్ అంతా సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం ఇవాళ జీటీవీని చూసి మార్చుకోవని గ్యారంటీ ఏంటి? మార్చుకోను. ఎందుకంటే ఇవాళ నుంచి నేను టీవీ చూడటం మానేసి మా మమ్మీ చెప్పినట్టుగా వింటాను. దట్స్ మై డాటర్. అవును మమ్మీ, ఇవాళ నుంచి నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. ఏమిటి ఇంకా నిలబడ్డావు? నా కూతురు ఈడ్చి ముఖం మీద కొట్టినట్టు చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ కూతురేదో నా కోసం తెగ ఆరాట పడిపోతుంది అనుకుని వచ్చాను గాని దేశంలో అమ్మాయిలు కరువే కాదు. నేను అంటే కోటి మంది అమ్మాయిలు క్యూలో నించుంటారు. నువ్వు మీ అమ్మాయి దుబాయ్ వెళ్ళి ఆ ఆయిల్ బావులో దూకండి. మమ్మీ, నాలో ఈ మార్పు చూసి షాక్ తిన్నావు కదూ? అవును మమ్మీ, నువ్వు చెప్పిందంతా నిజమే. బేబీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఆహా, తల్లి కూతుళ్ళు అనే తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. చెల్లెమా, ఇటు అమ్మాయి మనసు మార్చుకుంది, అటు రావు గారు మాట విని వివేక్ పెళ్లికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఇదిగో మళ్ళీ ఆ మాధవ్ గారు రెచ్చిపోయి రాణి వెనకాల పడకముందే వివేక్ కి రాణికి అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసావనుకో గొడవ వదిలిపోద్ది. రిజిస్టర్ మ్యారేజా? ఏమిటనయ్యా నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులు రాకుండా దీనికి వివేక్ ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆకాశం అంత పందిరి, భూదేవంత మండపం వేసి మళ్ళీ వీళ్ళ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. ముందా మాధవ్ గారి బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇగో ఇంకేం మాట్లాడకు, ఆ కథ నేను నడిపిస్తాను. అంతేనంటావా? అంతే. సరే. ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నిన్నొకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే, నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే పాపా 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 చెప్పా 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 ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతావా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైపులో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? అవును డాడ్, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను. పేరు రాణి. నో 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 నో, మీరు అవునన్నా కాదన్నా రాణి నా భార్య అవుతుంది. దట్స్ ఆల్. విన్నావా బాబాయ్? నేను ఇక్కడ రాణిని పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఆయన. నీ సమస్య నాకు అర్థమైంది బాబు. దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? రాణిని నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్? అవును బాబు. ముందు కోపం తెచ్చుకున్నా ఎంతైనా కన్న తండ్రి కదా, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. ఐడియా బానే ఉంది కానీ. బాగానే ఉంది కాదు, బ్రహ్మాండంగా ఉంది. ముందు నువ్వు అను. సరే, మీ ఇష్టం. దండ మార్చుకోండి సార్. ముందు కుడికాలు లోపల పెట్టరండమ్మా.
చెల్లమ్మా, ఈ జంటను చూస్తుంటే ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఈ రోజుతో ఆ మాధవ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి 1 నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే. ఆంటీ, ఏంటి వివేక్? నా గదిలో హడావిడి ఏంటి? అది అది చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు. పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునాంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో, ఎవరండి మాట్లాడేది? అలాగా, 1 నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నావు. ఆయన గారి దగ్గర నుంచి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళు ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి, ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదంటే ఒక్కగానొక్క కొడుకును కదా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగా? ఇవాళ వస్తున్నారా? ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అంటారేమో, నేరుగా ఇంటికి తీసుకొచ్చేసేయ్. ఏం బాబు? సరోజా, లక్ష్మి, చూడమ్మా రాణి, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా చూడాలని ఉంటుంది, చూస్తుంటే నిద్ర వస్తుంది. రండి సార్, రండి. ఇదే మా చెల్లాయి భవంతి. ఇది ఒక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి ఈ భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇకపోతే ఈ ఇంటితో పాటు ఈ ఇంటి ఇల్లాలు మీ కోడలు కూడా నచ్చుతుందని నా ఉద్దేశం. బిల్డప్ చాలు గానీ అత్తగారిని పిలవ. అలాగే. చెల్లమా, చెల్లమా, వచ్చేసారా? రండి రండి. ఏమిటన్నయ్యా అలా నుంచోబెట్టి మాట్లాడేస్తున్నావు? కూర్చోమను. కూర్చోండి. ఏంటి చెల్లమ్మా ఉన్నట్టు పడిపోయావు? ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందరగా ఉందండి. ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా, ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్లా చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి. నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డర్టీ ఫెలోస్, డర్టీ ఏరియా, డర్టీ స్మెల్. Come on, darling, come on. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? ఆ మహాతల్లి నీ భార్య. అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? చెప్తాను అత్తయ్య గారు. నేను మోహను రావే కాకుండా మాకు రామకృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాడికి ఒక్కగానో కొడుకు. వేసవి సెలవులకి వాడు ఫ్యామిలీతో సహా తిరుపతి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. నాకు ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మేమంతా కలిసి సరదాగా కారులో తిరుపతికి బయలుదేరాం.
పెళ్ళయిన తర్వాత 1-2 సార్లు ప్రమీలతో విషయం చెప్పాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే నా మీద అనుమానం పెంచుకున్న ప్రమీల నాకు వేరే ఆవిడకే సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే ఈ కుర్రాడు పుట్టాడని నాతో గొడవ పడింది. ఎంత చెప్పినా వినకుండా యక్ష ప్రశ్నలు వేసి వేధించి చివరికి నాతో తెగదెంపులు చేసుకుని నన్ను ఇంట్లోంచి పంపేసింది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, మాకంతా అర్థమైపోయింది. విడిపోయిన మీ కుటుంబం కలవటం కోసం నువ్వు ఏ నాటకం ఆడినా మేమంతా తలా ఎంత సాయం చేస్తాం. చాలా సంతోషం అత్తయ్య. అమ్మ రాణి, ఏంటి అక్క దగ్గరికి వెళ్దాం పద. అమ్మా మధు, ఊరుకోమ్మా, ఊరుకో. ఎలా ఉన్నావమ్మా? అమ్మకి మీకు దూరం అయ్యాననే బాధ తప్ప నాకే దిగులు లేదు నాన్న. పిచ్చి తల్లి, మీకు దూరంగా ఉన్నానే కానీ మీ అమ్మలాగా మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాగా. రండి నాన్న. మధు, మీ అల్లుడు గారు నాన్న. ఇంతకాలం తర్వాత మీ మామయ్యని పరిచయం చేసుకోవాల్సి వచ్చిన దురదృష్టవంతుడు బాబు. భలేవారే మావయ్య, కొత్తగా మీ పరిచయం దేనికి? మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుని రోజంటూ ఉంటేగా. పైగా మా మర్తల పిల్ల రోజు వచ్చి వాళ్ళ అక్కను ఓదార్స్తూనే ఉంటుంది. అవును నాన్న, పాపం బావగారు అనాథల్లా బాధపడకుండా రోజు ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాను. చిన్నపిల్లవైనా నీ పెద్ద మనసుకి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా గర్వపడే విషయం మరొకటి ఉంది మావయ్య. మీ పెద్దమ్మాయి నన్ను తండ్రిగాను మిమ్మల్ని తాతగాను ప్రమోట్ చేసింది. చాలా సంతోషం అమ్మా. నీకు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను తాతం చేస్తున్నావు. మీ ఆశీర్వాదం ఉంటే నాకంతే చాలు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము. మన కుటుంబంలో అందరూ ఒకరికొకరు కాకుండా అయిపోయాం. నేను అనుకున్నదంతా జరిగి మళ్ళీ మనందరం ఒకటయ్యే రోజు కోసం ఎదురు చూద్దాం. నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభనాన్ని ఆపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం ఆ 2 అక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు, మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశావు. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకుని నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను. అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనం అనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి, మీతో పాటు దుబాయ్ తీసుకువెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్త అని నా నోటితో నేనే చెప్పాలంటారు. పోనీ నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట. అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. చిచి, కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడును చులకం చేసి ఇంటి నుంచి గెంటేయడం అనాచారం కాదు. కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వేరు చేస్తున్నావే, అది అనాచారం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకట్టవెందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు, వెళ్ళు. చిచి, రాణి, పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధిందా? అంత పాటలేంటి, గంతులేంటి? అదేమిటి మమ్మీ, ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ,
అతన్ని పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. శోభనానికి రెడీ అవ్వమన్నావు, సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా ఇంతవరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతని ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నా వారాలు? అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. పిలుస్తున్నాడు మమ్మీ. ఏమిటి అలా గింజుకుంటున్నావు? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి బుర్రలు చావడాలు అంటున్నారేంటి? నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువు చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను. కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటోలేదు అంకుల్? ఏయ్ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా ఓ వివేక్? డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీఈస్ అ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ నిన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది. మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి మహంకాళి. Stop it! బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు. అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంటికి వెళ్దాం మాధవ్. మా అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడటం కాదు, వరస కాని వాడితో నువ్వెక్కడ సరసాలాడుతున్నావు అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ వేషం? మా మమ్మీకి అంతా చెప్పేద్దాం మాధవ్. వద్దు రాణి, ముందు మీ అమ్మ నన్నుగా ఒప్పుకోవాలి. ఏంటి చెల్లమ్మా, ఏంటి హడాడుగు తిరుగుతున్నావు? అన్నయ్య, రాణి సినిమాకి వెళ్ళింది కదా, 11 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. కుర్రకారు కదా, సినిమా అయ్యాక ఏ హోటల్గా వెళ్ళుంటారు. అవునవును, అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అదేంటండి, వాళ్ళు భోజనానికి వస్తున్నారని గారెలు కోడి కూర రెడీ చేస్తున్నాను. వదినా, గారెలు అబ్బాయి వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేయనా ఇప్పుడే చేసేనా? నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. మా వాడు ఆ రూమ్ ఖాళీ చేసినట్లేదు. బహుశా సినిమా అయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళి ఉంటారేమో. అయితే ఈ రాత్రికి వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్ లోనే ఉంటారా? అన్నయ్య, అబ్బే నేనే వాళ్ళదమ్మా, అన్నగారు ఏదో చెబుతుంటేను. ఒకసారి హోటల్ ఫోన్ చేయి. తొందరగా చేయండి. ఎంత కొత్త మొగుడు పిల్లలైనా ముహూర్తం లేకుండా శోభనం చేస్తే వంశానికి అరిష్టం. సరేదా, వెళ్ళి నీ పని చూసుకో. పని అంటే గుర్తొచ్చింది వదినా. అల్లుడి గారికి గారెలు గట్టిగా ఉంటే ఇష్టమా మెత్తగా ఉంటే ఇష్టమా మీకేమైనా తెలుసా? అబ్బా, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. సరే. చూడమ్మా, ఏంటి బావగారు? రాణికి ఏది ఇష్టమైతే అది చేయమ్మా. ఎందుకంటే ఈ మధ్య మావాడు కూడా రాణికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరూ అలా కలిసిపోయారమ్మా. అలాగేనండి. ఎంగేజ్ అండి. ఎవరు ఓనా మన వాళ్ళ? అన్నగారు కరెక్ట్ గా టైం చూసి జోకేస్తారు. చిలిపి. మమ్మీ, రాణి వచ్చేసావమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటారు అంకుల్? వివేక్ దంచేశాడు. నిజంగా? అవును అంకుల్, మేము సినిమా నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు మీద మాధవ్ ఎదురై మమ్మల్ని ఆపి పిచ్చి పిచ్చిగా వాగాడు. దాంతో వివేక్ రెచ్చిపోయి తుక్కు రేకొట్టేశాడు. ఆంటీ, ఓ ఆంటీ, రాణి చాలా చిలిపి. సినిమా చూస్తున్నంతసేపు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడల్లా అబ్బో నన్ను చంపేసింది అనుకోండి. నేనా? నువ్వేగా మన తొడపసం పెట్టావు. ఏయ్, చూసారా చూసారా ఎంత అబద్ధాలు ఆడేస్తుందో. తనే నన్ను గిల్లి గిచ్చి అబ్బబ్బబ్బ నానాలని చేసేసింది అనుకోండి. సరే సరే, భోజనానికి రండి. బాబు, అమ్మాయికి నీకు భోజన గదిలోకి పంపరా మాతో పాటే తింటారా? సరోజా,
అందరం కలిసి భోంచేయాలిగా ఇంతసేపు వెయిట్ చేసింది. అవును ఓకే 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 ఆంటీ చెప్పినట్టు చేద్దాం. ఆంటీ 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను. కమాన్ రాణి వీపురుదు గాని కమాన్. అందమైన మధ్యల తోసుకుందామా శృతి చేసుకుందామా. రాణి రాణి నీకు ఆచిన్ రాణి కావాలనుకుంటాను. నీకెలా తెలుసు? ఇదిగో రాణి నీకెన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా గదిలోకి రావద్దని. అది కాదు మమ్మీ. ఆంటీ రాణిని నేనే ప్యాకాజానికి రమ్మన్నాను. అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని. నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా. కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా పద్ధతి కాదని చెప్తున్నాను. సారీ ఆంటీ, మీరే ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు, చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్నవాణ్ణి. అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఏమిటి ఈవేళప్పుడు వచ్చావు? నిద్ర పట్టడం లేదా? నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం. నేనేం చేశాను? నా గుండెల్లో మంట పెట్టి నా మనసుని క్షోభ పెట్టి నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశానని అడుగుతున్నారా? ఆగిపోయారే, ఇంకా ఆడవండి. చిచ్చి, కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి? రాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు కానీ నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? చూడండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను. నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకోబాబని ఆ మాధవని అడుగుతాను. ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ్ ఎలా చేసుకుంటాడు? చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు. అతన్ని బతిమాలతాను, భంగపడతాను, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చైనా మాధవతోనే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. చూస్తారా? అసలే మీ అక్క ఒట్టి మనిషి కూడా కాదు. బావా, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏమిటే విశేషం? మాధవ్తో నా పెళ్లికి మమ్మీ ఒప్పుకుంది. నిజంగా? అవునక్క, మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరింకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే. మీరిలా దేపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. వియ్యపురాలుగానా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? సాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడు ఉన్నట్టుండి నేను అంత అర్హురాలనైపోయానా? అర్హతల్ని నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువే ఆయన కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని, ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు. అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు. అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు. కానీ అబద్ధం వేరు, మోసం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసింది మోసమే అనిపిస్తే
మీరు రోషన్ చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో వేయమందాలనొచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను, అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కానీ ఆల్రెడీ పెళ్లైన కూతురికి మొగుణ్ణి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను. శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలాదేవి గారు. నువ్విక్కడ? నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను. అందుకే నిన్నో కంట కనిపెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు. మాధవ్తో రాణి పెళ్లి జరిపించి తీరుతాను. అంటే చట్టం దృష్టిలో నేరం చేయబోతున్నారన్నమాట. ఏమిట్రా నీ బోడి చట్టం? కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందా? పెళ్ళంటే ఎన్ని కావాలి? బాజాలు కావాలి, భజంత్రీలు కావాలి, తాళిబొట్టు కావాలి, తలంబరాలు కావాలి. బాగా చెప్పారు. ఒరేయ్, ఇక ఆపరా నీ కొంటితనం. మీ కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది. ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలు? తినే అవునమ్మా, దుబాయి లేదు, బొంబాయి లేదు. ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త సాయంతోనే ఇంత నాటకం ఆడాడు. అవును చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం. నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేల, నీ మాటే కరెక్ట్ అని, నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యగా రప్పించాలని, ఆ ప్రయత్నంలో రాణిని మాధవుని ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నా. అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేల. కాబట్టే 18 ఏళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేల్లాగా ఇంకా ఆలోచిస్తున్నా. ఆగు ప్రమేల, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అత్తయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యాల బంగ్లా తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తానట. అక్క కాదు, పక్కనున్న ట్యాప్ చూడు, అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు, పెట్రోలు. మర్యాదగా మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేకపోతే ఒక కగ్గిపుల్లతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ అక్క సజీవదానం అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమడానికి నీకు సిగ్గులేదు? లేదు. ఎంతకీ నువ్వు మాట్లాడేది మీ రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా? పిచ్చిదానా, రిజిస్టర్ మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చానే. ఇదిగో నీకు చూపించి చించేద్దామని తీసుకొచ్చా. చూసావు కదా, తాళి కట్టించు. నువ్వు కాదు కూడదు అంటే మెళ్ళలోంచి తాళి కట్టించగలను అని. నువ్వు అయినంటి ఆడపిల్లవి, నా ఇంటికి కోళ్ళగా రాబోతున్నావు. అందుకని నువ్వు పెళ్లి పీటల మీద లక్షణంగా కూర్చుని సిగ్గుపడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక. అయితే ఒప్పుకున్నట్టునా? వద్దు రాణి, ఆ దుర్మార్గుల మాట విని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇంకేం రాని, ఇక్కడ అంది కానీ రా.
దేవీం వాచమద్రయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే తానో మంత్రే తపోర్జందోహానధైర్వాగస్మానపతష్టతేత మంత్రులు గారు చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతురాణే నామ. అదిగోనండి చూడరా. కడుపుతో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావా చెల్లమ్మ? ఓకే, మేకతో పాటు పుల్లి కూడా ఫినిష్ చేసేస్తా. ఇన్స్పెక్టర్ పైన నల్ల కోట్ వేసుకుంటాడు, కూలపరిచండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇదే పట్టుకోండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, వెళ్ళరా జాయిస్ పెట్టి. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి, ఉరేసేయండి. ఆడేసుకోండి, నాకే వస్తుంది. ఈ గురించి చెప్పాల్సింది చాలా ఉన్నాయి పోలీసు వాళ్ళతోటి. వెళ్తాను గురు. ఒరే నాయనా, ఈ దెబ్బలన్నీ ఏమిట్రా? ఏం కాలేదు నానమ్మ, పదండి. చూడరాని, ఎప్పటికైనా మీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్లి. పదండి. హలో అల్లుడు, నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే. ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా? ముహూర్తం చూడాలి కదా. పెద్దమ్మాయికి సీమంతం, చిన్నమ్మాయికి పెళ్లి ఒకే ముహూర్తంలో జరిపిస్తాను, సరేనా? రావయ్యా అల్లుడు. అదిగో అదిగో మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు, అన్నయ్య గారిని కలుపుకోకుండా. సరే,
అలాగే జరిపిస్తాము. మాట్లాడేమిటండి? ఇదిగో చూసేవాళ్ళు మీ అత్తయ్య డొక్కలో పడుస్తుంది. ఓ అంతే కదా, అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు.